మంత్రి శ్రీధర్ రెడ్డిపై పుట్టా మధు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఫోర్జరీ సంతకాలతో బీఆర్ఎస్ నేతలే మంత్రి శ్రీధర్ బాబును డ్యామేజ్ చేసే కుట్ర చేశారని తప్పుపట్టారు. వాస్తవాలు తెలియకుండా పుట్టా మధు మాట్లాడుతున్నారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సంతకం ఫోర్జరీ అయిందని ఓఎస్డీ ఫిర్యాదు చేశారని, సైఫాబాద్ పిఎస్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అన్నారు. శ్రీధర్ బాబు గారి పైన వారి యొక్క పేషీ సంబంధించిన కొన్ని అంశాలపైన కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ ఏదో అవకతవకలు జరిగినాయి, ఏదో పేషీకి ఏదో తప్పు జరిగిందని చెప్పి ఏదో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ప్రజలకి వాస్తవాల్ని కాకుండా తప్పుని ప్రచారము చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ముందుగా పుట్టమధుకి నేను చెప్పదలుచుకున్నా, ఒక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి. లేదా ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి పైన బురద జల్లి శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మరి పుట్టమధు గతంలో నేర చరిత్ర, దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి ఇసొంటి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా? చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన. ఈ యొక్క టీఆర్ఎస్ దండుపాల్యము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో రాజకీయ లబ్ధి పొందనికి నీచానికి దిగజారి జరగని దాన్ని కూడా జరిగినట్టు చూపించి చెయ్యని దాన్ని కూడా మంత్రి గారి పైన రుద్ది మీ స్వార్థ రాజకీయాల కోసము నీచానికి దిగజారి